హాయ్! అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్‌లో మనం వెంకటగిరి రాజవంశ మూలపురుషుడు, బేతాళ నాయుడుగా ప్రసిద్ధి చెందిన చెవిరెడ్డి గారి అద్భుత ప్రస్థానం గురించి తెలుసుకున్నాం. ఆ మహోన్నత వంశవృక్షంలో 20వ తరానికి వచ్చేసరికి చరిత్ర ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది. అది విజయనగర సామ్రాజ్యం అంతర్గత కుమ్ములాటలతో, సింహాసనం కోసం జరుగుతున్న కుట్రలతో అతలాకుతలమవుతున్న సమయం. ఒకవైపు రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనే కుటిల నీతులు, మరోవైపు రాజవంశ వారసులనే తుడిచిపెట్టాలనే క్రూరమైన పన్నాగాలు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విజయనగర సామ్రాజ్య గౌరవాన్ని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక ఆపద్బాంధవుడు ఉద్భవించారు. ఆయనే యుద్ధతంత్ర కోవిదురు, అజేయ పరాక్రమశాలి పెద్ద యాచమనాయుడు అలియాస్ యాచశూరుడు. అది 1565వ సంవత్సరం. తల్లికోట యుద్ధభూమిలో విజయనగర సామ్రాజ్య వైభవం మట్టిలో కలిసింది. రాజధాని హంపి ధ్వంసమైంది. తులువ వంశ పాలన అంతమై సామ్రాజ్యం ముక్కలయ్యే స్థితికి చేరుకుంది. అటువంటి చీకటి సమయంలో విజయనగర గౌరవాన్ని కాపాడడానికి పుట్టుకు వచ్చిన 4వ రాజవంశమే అరవీటి వంశం. అలియ రామరాయల తమ్ముడు తిరుమల దేవరాయలు పెనుగొండ కేంద్రంగా ఈ పాలనను ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన వెంకటపతి రాయల కాలంలో రాజధాని చంద్రగిరికి మారింది. అరవీటి రాజులు ఒకవైపు దక్కన్ సుల్తాన్లతో, మరోవైపు తిరుగుబాటు చేసే సామంతులతో పోరాడుతూ సామ్రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు. కానీ బాహ్య శత్రువుల కంటే అంతర్గత శత్రువులే ఈ వంశానికి శాపంగా మారారు. వెంకటపతి రాయల మరణం తర్వాత అరవీటి వంశ సింహాసనం కోసం జరిగిన రక్తం చిందిన పోరాటమే మన కథకు మూలం. ఆ పోరాటంలో అరవీటి వంశానికి, విజయనగర ధర్మానికి ఏకైక రక్షకురుగా నిలిచిన వజ్రాయుధమే వెంకటగిరి యాచమనాయుడు. విజయనగర వారసత్వ యుద్ధంలోకి యాచమనాయుడు దూకడానికి ముందే ఆయన పరాక్రమం ఏంటో దక్షిణ భారతావనికి తెలిసిన ఒక భీకర యుద్ధం జరిగింది. అదే ఉత్తర మల్లూరు యుద్ధం. 1602వ సంవత్సరం. అది వెలుగోటి వంశానికి స్వర్ణయుగం లాంటి సమయం. యాచమనాయుడు ముద్రాంతకాన్ని రాజధానిగా చేసుకుని పిరిమిడి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన ధైర్యం, రాజనీతి చూసిన చుట్టుపక్కల సామంతరాజుల్లో భయం మొదలైంది. ముఖ్యంగా ఏరడి నాగప్ప నాయుడు అనే పాలకుడు యాచమనాయుడు ఎదుగుదలను ఏమాత్రం సహించలేకపోయారు. యాచమనాయుడు ఉత్తర మల్లూరు కోటను ఆక్రమించుకున్నారని తెలుసుకున్న నాగప్ప నాయుడు తన బావ మరియు మహావీరుడైన ధావల పాపానాయుడిని రంగంలోకి దించారు. జింజి, తంజావూరు మరియు నవాబుల నుంచి ఏనుగులు, గుర్రాలు తెప్పించి యుద్ధ వీరులందరినీ ఏకం చేశారు. శత్రువులు పంపిన సైన్యం 30,000 మంది పదాతి దళం, 1000 యుద్ధ గుర్రాలు, 100 యుద్ధ ఏనుగులు, 1000 మంది వీర సర్దార్లు. ఈ భారీ సైన్యం ఉత్తర మల్లూరు కోటను ముట్టడించడానికి సముద్రంలా దూసుకువచ్చింది. ఈ భారీ సేన వస్తుందని తెలిసి కూడా యాచమనాయుడు వెనకడుగు వెయ్యలేదు. ఆయన దగ్గర ఉన్నది కేవలం 2,000 మంది సైన్యం మాత్రమే. కానీ ఆయన వెనక ఉంది ధైర్యం, ఆయన పక్కన ఉంది తమ్ముడు సర్వజ్ఞ సింగమనాయుడు. 2 సైన్యాలు ఉత్తర మల్లూరు వద్ద తలపడ్డాయి. సంఖ్యలో 15 రెట్లు తక్కువ ఉన్న యాచమనాయుడు యుద్ధతంత్రం ముందు 30,000 మంది సైన్యం విలవిల్లారిపోయింది. ఆ రణరంగం రక్తంతో తడిసి ముద్దయ్యింది. చివరికి జరిగిన అద్భుతం ఏమిటంటే, శత్రుపక్షాన ఉన్న 1000 మంది సర్దార్లు ఒక్కరూ మిగలకుండా యుద్ధంలో చనిపోయారు. సాక్షాత్తు సేనాపతి ధావల పాపానాయుడు తలను యుద్ధభూమిలోనే నరికివేశారు యాచమనాయుడు. ఈ విజయం కేవలం ఉత్తర మల్లూరు కోటను కాపాడలేదు, యాచమనాయుడు ఎవరో యావత్ భారతానికి చాటి చెప్పింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. విజయనగర వారసత్వ యుద్ధం మొదలైనప్పుడు జగ్గరాజు కుతంత్రాలను ఎదిరించి తన రాజకుమారుని రక్షించడానికి యాచమనాయుడు చేసిన బట్టల మూట సాహసం ఏమిటి? ఆ ఉత్కంఠభరితమైన కథను ఇప్పుడు చెప్పుకుందాం. అసలైన నెత్తుటి డ్రామా విజయనగర సామ్రాజ్య ముఖద్వారం వేలూరు కోటలో మొదలైంది. 1614 అజేయ చక్రవర్తి వెంకటపతి రాయలు తన చివరి శ్వాస విరిచే సమయానికి సామ్రాజ్య భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తన తర్వాత రాజుగా ఆయన తన సోదరుని కుమారుడు శ్రీరంగరాయల్ని ప్రకటించి అరవీటి వంశ గౌరవాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన్నే చిక్కరాయలని కూడా పిలుస్తారు. కానీ ఆ నిర్ణయం ఒక పెను తుఫానుకు దారితీసింది. వెంకటపతి రాయల భార్య రాణి భయమ్మ మరియు ఆమె సోదరుడు జగ్గరాజు సామ్రాజ్యాన్ని తమ గుప్పిట్లో తీసుకోవాలని ఒక నీచమైన పన్నాగాన్ని పన్నారు. చరిత్రలోనే వినని ఒక విచిత్రమైన కుట్రకు తెరలేపారు.
రాణి భయమ్మకు సంతానం లేదు. కానీ అధికార దాహంతో ఆమె ఒక బ్రాహ్మణ బాలికను రహస్యంగా తెచ్చి తన సొంత కూతురుగా నమ్మించింది. ఆ అమ్మాయికి పుట్టిన కొడుకును వెంకటపతి రాయల వారసుడని ప్రకటించి సింహాసనంపై కూర్చోబెట్టాలని భీష్మించుకుని కూర్చున్నారు. ఒక బాలుణ్ణి రాజవంశ రక్తమని నమ్మించి అసలైన వారసుడైన శ్రీరంగరాయలను గద్దె దించడానికి జగ్గరాజు సైన్యాన్ని సిద్ధం చేశారు. సామ్రాజ్యంలోని మంత్రులు, సేనాధిపతులు కొందరు భయంతో, మరికొందరు పదవీకాంక్షతో జగ్గరాజు పక్షాన చేరారు. ధర్మం వైపు నిలబడేవారే కరువైన ఆ క్లిష్ట సమయంలో వేలూరు అంతఃపుర కుట్రలను ఛేదించడానికి, విజయనగర వారసుని కాపాడడానికి ఒకే ఒక్కడు అరుగు వేశారు. ఆయనే మన యాచమనాయుడు. వేలూరు కోట ఇప్పుడు ఒక మృత్యుకోపం. శ్రీరంగరాయలు తన కుటుంబంతో సహా కారాగారంలో బందీ అయ్యారు. జగ్గరాజు కళ్ళుగప్పి ఆ కోట కోడలను దాటడం అసాధ్యం. అడుగడుగునా నిఘా, క్షణక్షణం మృత్యువు వెన్నారుతుంది. సరిగ్గా అప్పుడే చీకటిని చీల్చుకుంటూ ఒక అద్భుతమైన వ్యూహం పన్నారు యాచమనాయుడు. చరిత్ర గతిని మార్చిన ఆ సాహసానికి ఒక సామాన్య చాకలివారు సహాయపడ్డారు. శ్రీరంగరాయల రెండో కుమారుడు, కేవలం 12 బాలుడైన రామదేవరాయల్ని రక్షించాలని యాచమనాయుడు నిర్ణయించుకున్నారు. శత్రువులు కళ్ళుగప్పేందుకు ఆ రాజకుమారుణ్ణి ఒక మురికి బట్టల మూటలో పరుకోబెట్టారు. శ్వాస పీల్చుకోవడమే కష్టమైన ఆ మూటలో శబ్దం చేస్తే ప్రాణాలు పోతాయని తెలిసిన ఆ చిన్నారి రాజకుమారుడు నిశ్శబ్దంగా ఉండిపోయారు. పహారా కాస్తున్న సైనికుల కళ్ళుగప్పి చాకలివారు ఆ బట్టల మూటను కోటగోడ దాటించారు. కోట వెలుపల పొంచి ఉన్న యాచమనాయుడు ఆ మూటలో ఉన్న రాజకుమారుని చూసి కన్నీరు పెట్టుకున్నారు. విజయనగర సామ్రాజ్య ఏకైక వారసుడు ఇప్పుడు యాచమనాయుడు చేతుల్లో ఉన్నారు. రాజకుమారుడు రామదేవరాయల్ని రక్షించిన తర్వాత మిగిలిన రాజకుటుంబాన్ని కాపాడడానికి యాచమనాయుడు మరో సాహసోపేతమైన ప్లాన్ వేశారు. కారాగారం వరకు రహస్యంగా భూగర్భ సొరంగం తవ్వించారు. కానీ విధి వంచింది. ఆ ప్రయత్నం విఫలమైంది. సమయం మించిపోతుంది. ఆఖరి ప్రయత్నంగా ఓబులేశ్వరుడు అనే కారాగార అధికారిని యాచమనాయుడు తన వైపు తిప్పుకున్నారు. జైలు ద్వారాలు తెరవడానికి పథకం సిద్ధమైంది. కానీ ఆ వార్త జగ్గరాజుకు పొక్కింది. జగ్గరాజు తన తమ్ముడు ఓబుల రాయుణ్ణి మృత్యువులా కారాగారానికి పంపారు. ఆ రాత్రి వేలూరి కోటగోడలు కన్నీరు పెట్టాయి. ఓబుల రాయుడు కారాగారంలోకి ప్రవేశించి నిస్సహాయ స్థితిలో ఉన్న రాజును, ఆయన కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఊచకోత కోశారు. చిక్కరాయల వంశం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అని జగ్గరాజు విర్రవీగారు. కానీ అతనికి తెలియదు, ఒక విత్తనం ఇప్పటికే మంటల నుంచి బయటపడిందని. ఈ ఘోర కలికాన్ని విన్న యాచమనాయుడు రక్తం మరిగింది. మహారాజును చంపిన నీకు మరణశిక్షే అని జగ్గరాజుకు సవాలు విసిరారు. యాచమనాయుడు ధైర్యాన్ని చూసి చెల్లాచెదురైన విజయనగర వీరులందరూ ఆయన నీడలోకి చేరారు. జగ్గరాజు రాయబారాలు పంపారు. యుద్ధం వద్దు, సంధి చేసుకుందామని బతిమలారారు. కానీ యాచమనాయుడు లొంగలేదు. భీకర యుద్ధం మొదలైంది. 1616 సంవత్సరం చివరి రోజులు. దక్షిణ భారతదేశం ఎన్నడూ చూడని ఒక మహాయుద్ధానికి సిద్ధమైంది. అన్యాయంగా సింహాసనాన్ని ఆక్రమించిన జగ్గరాజు తన అధికారాన్ని కాపాడుకోవడానికి మదురై నాయకులు, జింజి నాయకులు, చేరరాజులు మరియు తీర ప్రాంత పోర్చుగీస్ సైన్యాన్ని ఏకం చేశారు. అక్షరాల ఒక మహాసముద్రం లాంటి సైన్యం తొప్పూరు వద్ద గుమికూడింది. అటువైపు ధర్మం కోసం నిలబడ్డ యాచమనాయుడు, ఆయనకు అండగా తంజావూరు పాలకుడు రఘునాథ నాయకుడు మరియు కాళహస్తి నాయకులు నిలిచారు. కావేరీ నది ఉత్తర తీరాన తొప్పూరు మైదానంలో ఈ రెండు మహాసైన్యాలు తలపడ్డాయి. యుద్ధం మొదలైంది. జగ్గరాజు సైన్యం సంఖ్యలో పెద్దదైనా యాచమనాయుడు క్రమశిక్షణ కలిగిన సైన్యం ముందు తలవంచక తప్పలేదు. యాచమనాయుడు వ్యూహాత్మకంగా శత్రువును చుట్టుముట్టారు. రక్తం ఏరులై పారుతూ ఉండగా యాచమనాయుడు నేరుగా జగ్గరాజును ఎదుర్కొన్నారు. యాచమనాయుడు కత్తిదాటికి జగ్గరాజు నేలకూలారు. సేనాధిపతి మరణించడంతో జగ్గరాజు సైన్యం చెల్లాచెదురైంది. అప్పటి వరకు విర్రవీగిన ద్రోహులందరూ ప్రాణభయంతో వెన్నుచూపి పారిపోయారు. కుట్రపై ధర్మం సాధించిన అఖండ విజయమిది. జగ్గరాజు శిబిరం నుండి మహారాజు కిరీటాన్ని యాచమనాయుడు స్వాధీనం చేసుకున్నారు. అందరి సమక్షంలో చిన్నారి రామదేవరాయలను విజయనగర చక్రవర్తిగా ప్రకటించారు. స్వామి భక్తి అంటే ఏమిటో, ధర్మం కోసం ఎలా పోరాడాలో యాచమనాయుడు ప్రపంచానికి చాటి చెప్పారు. చరిత్రలో రాజులు చాలామంది ఉండవచ్చు, కానీ రాజులను సృష్టించిన వీరుడు, కింగ్ మేకర్ మాత్రం ఒక్కడే. ఆయనే వెలుగోటి యాచమనాయుడు. ఈ కథ కేవలం ఒక రాజుది కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఒక వీర వంశానిది. ఈ పోరాటమే వెంకటగిరి సంస్థానానికి
చరిత్రలో ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ వీరగాథ ఏదో ఊహల్లో నుంచి పుట్టింది కాదు. యాచమనాయుడు పరాక్రమానికి కాలం చెరగని సాక్ష్యాలను మిగిల్చింది. ఈ చరిత్రకు పునాది సముద్రాలు దాటి వచ్చిన ఒక రహస్య లేఖ. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ శావెల్ లిప్సన్లోని పోర్చుగీస్ రికార్డుల నుండి ఒక అపూర్వమైన లేఖను వెలికితీశారు. 1666 డిసెంబర్ 12న కొచ్చిన్ నుండి బరోడాస్ అనే పోర్చుగీస్ వ్యక్తి తన స్వదేశానికి రాసిన ఆ లేఖలో యాచమనాయుడు చేసిన సాహసాలను, విజయనగర వారసుని ఆయన కాపాడిన తీరు కళ్ళకు కట్టినట్టు వివరించారు. కేవలం విదేశీలే కాదు, మన తెలుగు నేల సాక్షిగా కాళహస్తి జమీందార్ ధామల వెంగళ భూపాలుడు తాను రచించిన బహుళాశ్వ చరిత్రలో యాచమనాయుడు వీరత్వాన్ని కొనియాడారు. ఉత్తర మల్లూరులో మొదలైన యాచమనాయుడు దిగ్విజయ యాత్ర చెంగల్వపట్టు, పాళ్యంకోట, మదురై, జింజి మరియు తిరుచునాపల్లి వరకు సాగింది. ఈ ప్రతి యుద్ధం వెనుక ఒకే ఒక్క లక్ష్యం ఉంది. అది విజయనగర సామ్రాజ్య ధర్మాన్ని నిలబెట్టడం. ఈ విజయాల ఫలితంగానే వెలుగోటి వంశం వారు ప్రస్తుతం మనం పిలుచుకునే వెంకటగిరిని ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారు. ఒక సామ్రాజ్యాన్ని కాపాడిన ఆ వీరవంశం తర్వాతి తరాల్లో ఎలా విస్తరించింది, వెంకటగిరి సంస్థానం ఎలా రూపుదిద్దుకుంది, తర్వాతి ఎపిసోడ్లో విశేషాలతో కలుద్దాం. చూశారుగా, ఇది మన తెలుగు నేల గర్వించదగ్గ మహావీరుడు వెలుగోటి యాచమనాయుడి వీరగాథ. ఒక సామ్రాజ్యం అంతమైపోతున్న తరుణంలో తన ప్రాణాలకు తెగించి ధర్మాన్ని నిలబెట్టిన ఇలాంటి యోధుల చరిత్రలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, యాచమనాయుడు పరాక్రమం పట్ల మీకు గౌరవం ఉంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన చరిత్రను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మన పూర్వీకుల శౌర్యాన్ని అందరికీ తెలియచేద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, పరిశోధనాత్మకమైన రాజవంశ చరిత్రలు మరియు మన తెలుగు వీరుల గాథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదాలు.